హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఒక 2-3 డేస్ నుంచి వీడియో రాలేదు. బికాజ్ ఆఫ్ నా బిజీ కావచ్చు, లైట్గా నాకు కోల్డ్ చేస్తుంది, అందుకని కొంచెం వాయిస్ క్లియర్గా రాలేదని చెప్పి మీకు వీడియో చేయలేదు. నా ఓకే, ద టర్మ్ స్టీపుల్ చేస్ అసోసియేటెడ్ విత్ స్టీపుల్ చేస్ అట, ఇది అథ్లెటిక్స్ నుంచి తీసుకున్నారు. యాక్చువల్గా అథ్లెటిక్లో వాడతాము, అలాగే హార్స్ రేసింగ్లో కూడా వాడతారు. హార్స్ రేసింగ్లో కూడా వాడడం జరుగుతుంది. స్టీపుల్ చేస్ వాడట, దీన్ని అథ్లెటిక్స్లో హార్స్ రేసింగ్లో కూడా, యాక్చువల్లీ ఫస్ట్ అథ్లెటిక్స్, అక్కడి నుంచి హార్స్ రేసింగ్లో తీసుకున్నారనమాట. ఇంకా హార్స్ రేసింగ్లో ఏమున్నాయి మనకి వర్డ్స్, ఎలెవెన్స్, బింకర్స్, బిట్, బ్లాక్ టైప్. అంటే ఈ రైల్వేస్లో చాలా పేపర్లు మనం చేసిన తర్వాత ఈ స్పోర్ట్స్ టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక వీడియో సెపరేట్గా చేస్తాను, స్పోర్ట్స్ టెర్మినాలజీ అండ్ స్పోర్ట్స్ మీద. సో కంపల్సరీగా రైల్వేస్కి అవే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ఆన్సర్ హార్స్ రేసింగ్ అనమాట. ఉకాయ్ డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ది రివర్. ఉకాయట, ఇది గుజరాత్లో ఉంటుంది, తపతి గుజరాత్లో ఉంది, తాపీ రివర్ అంటాం. అలాగే నర్మదా మీద కూడా నా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అంటాం, ఇది గుజరాత్లో ఉంది. ఇంకోటి కూడా ఉంది, నర్మదా సాగర్ ప్రాజెక్ట్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లో నర్మదా సాగర్ ప్రాజెక్ట్ ఏమో మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏమో గుజరాత్లో ఉంది. రెండూ కూడా నర్మదా రివర్ పైన అనమాట. నర్మదా స్పెషాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఓల్డెస్ట్ రివర్ ఇదే. ఇన్ ఇండియా విచ్ ఈజ్ ద ఓల్డెస్ట్ రివర్? నర్మదా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే వెస్ట్కి ఫ్లో అయ్యే రివర్స్లో లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఓకేనా? అలాగే కృష్ణ, ఇక కృష్ణ మీద మనకు తెలిసిందే ఆల్మట్టి డ్యామ్, పాపులర్ డ్యామ్ ఏముంది? ఆల్మట్టి. ఆల్మట్టి డ్యామ్ కృష్ణా రివర్ పైన ఉంది. ఆల్మట్టి ప్రాజెక్ట్ పాపులర్ డ్యామ్. అలాగే గోదావరి, గోదావరి మీద బాబ్లీ ప్రాజెక్ట్, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ చాలా పాపులర్ ప్రాజెక్ట్ అనమాట. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే, మనం కాళేశ్వరం నుంచి అటు మనకి పోలవరం వరకు ధవళేశ్వరం బ్యారేజ్, ఇవన్నీ కూడా మనకి గోదావరి మీద ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్, మనకి అన్ని చెప్పాను ఆప్షన్స్ అని కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెల్ట్ ఇన్ ఆర్టికల్ 78 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 78 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో దేని గురించి చెప్తుంది అని ఇచ్చాడు. ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మనం కొంచెం జూమ్ చేస్తాను, కనిపిస్తుంది మీకు. ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ ఆర్టికల్స్ ఏంటి? 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ, దీన్ని ప్రెసిడెంట్ రూల్ అంటారు, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఈ మూడు కూడా ఆర్టికల్స్ అవి. అది కాదు ఆప్షన్. ప్రెసిడెంట్స్ పవర్ టు సెండ్ అడ్వైజరీ మెసేజ్ టు ది పార్లమెంట్. ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సెషన్కి పార్లమెంట్లో ఆయన అడ్రస్ చేస్తాడు, చేసి ఒక మెసేజ్ ఇస్తాడు అనమాట. అది 86 ఆర్టికల్, 86 ఆర్టికల్, 86 ఆర్టికల్. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ డ్యూటీ రిగార్డింగ్ కీపింగ్ ద ప్రెసిడెంట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది గవర్నమెంట్స్ డిసిషన్ అండ్ పాలసీస్, 78 ఆర్టికల్. 78 ఆర్టికల్ ప్రకారము మనకి ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మధ్యలో మీడియేటర్గా ఆయన పిఎం ఉంటారనమాట. ఓకేనా? అది ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్స్ పవర్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, 74(1) ఆర్టికల్. అంటే విధిగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం, టైమ్ టు టైమ్ అడ్వైస్ గివెన్ టు ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఆల్సో టేక్ అడ్వైస్ ఫ్రమ్ దీస్ పీపుల్. అది. సో ఇవి మనకి ఆప్షన్ 78 కాబట్టి సి అవుతుంది. ఓకేనా? అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ కాల్డ్ ది ట్విన్ సిటీస్. ఇవి ఆన్సర్ మనకు తెలుసు, సికింద్రాబాద్, హైదరాబాద్. నేషనల్ ఎగ్జామ్లో ఇచ్చాడు, అది మనకు చాలా ఈజీ క్వశ్చన్, మనమే అక్కడే కాబట్టి వేరే ఇండియా అంతా తెలవాలి కదా. సో విచ్ ఆఫ్ దిస్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ ఫేస్ ది పార్లమెంట్. పార్లమెంట్కి వెళ్లకుండా రిజైన్ చేశారట. ఆయన ఎవరు అంటే మనకి చూడండి, మొరార్జీ దేశాయ్. ఈయన జనతా గవర్నమెంట్, ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ లీడర్ పిఎం అయ్యారు అనమాట, జనతా పార్టీ లీడర్. ఆయన మొరార్జీ దేశాయ్. ఆయన 78-80 మధ్యలో పరిపాలన చేసి రోలింగ్ ప్లాన్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు, రోలింగ్ ప్లాన్స్ అనమాట. సో చాలా గొప్ప వ్యక్తి మన మొరార్జీ దేశాయ్.
ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చారు, ఈయన తీసేసి గవర్నమెంట్ పడిపోయింది. చంద్రశేఖర్ జయనాయక్ స్థల్ అంటాం, ఈయన జయనాయక్ స్థల్ అంటాం చంద్రశేఖర్. ఈయన విపి సింగ్ తర్వాత వచ్చారు. విపి సింగ్ గారు మనకి ఇది 91లో చేశారు. ఈయన విపి సింగ్ 89-90లో ఈయన ఓబీసీ బిల్ విషయంలో ఈయన గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది అనమాట. ఓకే, బీసీ రిజర్వేషన్ బిల్ ఇష్యూలో. చరణ్ సింగ్, చౌదరి చరణ్ సింగ్ అంటాం పూర్తి పేరు. పార్లమెంట్కి వెళ్లకుండానే ఈయన రాజీనామా చేయవలసి వచ్చిందనమాట. ఓకేనా, సో చేశాడు ఆయన. సో అది ఆన్సర్ మనకి చౌదరి చరణ్ సింగ్ అనమాట. ఓకే, అలాగే విచ్ సిటీ హోస్టెడ్ ది ఏషియన్ గేమ్స్ ఇన్ 1982? మనకి న్యూఢిల్లీ. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ కూడా న్యూఢిల్లీలో జరిగాయి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఆల్సో హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే విచ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆల్సో నోన్ యాజ్ ది పయోలి ఎక్స్ప్రెస్? వీళ్ళందరూ అథ్లెటిక్సే ఇచ్చారు. జ్యోతిర్మయి స్నిగ్ధ రన్నర్, పార్లమెంట్ కూడా ఎన్నికైంది ఆమె. అలాగే షైనీ అబ్రహాం అథ్లెట్, వెస్ట్ బెంగాల్ ఈమె. అలాగే పిటి ఉషా కేరళ, కేఎం బీనామోల్ కేరళ అథ్లెట్, వీళ్ళందరూ అథ్లెట్సే. మరి పయోలి ఎక్స్ప్రెస్ అని పిటి ఉషా అని అంటారు. ఈమె ఇప్పుడు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు, పార్లమెంట్కి రాజ్యసభకి నామినేట్ అయ్యారనమాట. ఎన్నిక కాదు, ప్రెసిడెంట్ నామినేట్ చేశారు. ఓకేనా, సో ఇవి. అదేవిధంగా మనం చూస్తే మహాత్మా గాంధీ, ఇక్కడ చూడండి ఒకసారి. మహాత్మా గాంధీ ఆర్గనైజ్డ్ దండి మార్చ్ in 1930 against the atrocities on Harijanas, communal award, imposition of tax on salt, repression of the Congress. ఈ దండి మార్చ్ 1930లో మార్చ్ 12th స్టార్ట్ అయింది, ఏప్రిల్ 6th ఎండ్ అయింది. శబర్మతి ఆశ్రమం నుంచి దండికి ఆయన 78 మెంబర్స్ ఫాలోవర్స్ తోటి 241 మైల్స్ గాంధీ గారు నడక సాగించి ఉప్పును తయారు చేశారనమాట. ఈ దండి మార్చ్ అంటే సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో భాగంగా సాల్ట్ సత్యాగ్రహం ఒకటి, అంటే పౌర చట్టాలను వ్యతిరేకించడం, దాంట్లో సాల్ట్ సత్యాగ్రహం ఒకటి అనమాట. సో ఈ విధంగా 78 మంది అనుచరులతోటి ఆయన ఇది కూడా అడుగుతున్నాడు అనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఢోక్లా ఈజ్ ఏ డెలికేసీ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, అంటే రెసిపీ అనమాట. ఇది అంటే ఇది గ్రామ్ ఫ్లోర్తో చేస్తారు, శనగపిండి అంటాం కదా, అలాగా ఇది దాంతో చేస్తారనమాట. ఇది గుజరాత్ రెసిపీ అనమాట. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మహారాష్ట్ర? ఇప్పుడు దాండియా ఉంది గుజరాత్, మనందరూ తెలుసు. బాంగ్రా పంజాబ్, గార్బా గుజరాత్, తమ్షా మహారాష్ట్ర. ఇది చాలాసార్లు రిపీట్ చేస్తున్నాడు ఇవి. ఓకే, అలాగే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండియన్ సోషల్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్? అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పుకున్నాం కదా, అది కట్టేటప్పుడు ఆ నిర్వాసితులకి కొంచెం షెల్టర్ చూపించాలి, కాపాడాలని చెప్పి మేధా పాట్కర్ అని చెప్పి ఇప్పటికీ బ్రతికే ఉన్నారు ఆమె, మేధా పాట్కర్. ఈమె లీడర్ అనమాట, నర్మదా బచావో ఆందోళన్ మూమెంట్ అనమాట. తర్వాత వాట్ ఈస్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ IRNS? ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది GPS లాంటిది, ఇది మనది ఇండియాది అనమాట. GPS అమెరికాది, GPS అమెరికా. బిడో చైనా అనమాట, చైనా. చూడండి, ఇలా ప్రతి దేశానికి కూడా గ్లోనాస్ రష్యా, బిడో చైనా, GPS అమెరికా, నావిక్ అంటారు IRNSS, నావిక్ ముడి గారు పెట్టిన పేరు అనమాట. ఇది గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇది ఆన్సర్. ఓకే, అలాగే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హాకీ ప్లేయర్? ఇది ఈయన మిషెల్ బెంజమిన్ లక్కరా, బాక్సర్ ఈయన లక్కరా. మిగతా వాళ్ళు మనోహర్ తప్నో, అదే బీరేందర్ లక్కరా, జైపాల్ సింగ్, వీళ్ళు ముగ్గురు కూడా మనకి హాకీ ప్లేయర్స్ అనమాట. ఓకే, అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్? ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకున్నాం, ఫ్రెంచ్ రెవల్యూషన్ మన ప్రియాంబుల్లో ఉంటుంది. అలాగే ఇండియన్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ఇది ఫండమెంటల్ రైట్స్. రష్యన్ రెవల్యూషన్, జస్టిస్, న్యాయం, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అన్నీ కూడా రష్యా నుంచి తీసుకున్నాం. ఈ 3 పదాలు ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట, ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి. తర్వాత మనకు చూస్తే ఇక్కడ చూడండి, వెన్ ఈజ్ ద వరల్డ్ వాటర్ డే అబ్జర్వ్డ్?
జనరల్గా మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే. ఇప్పుడు 2024 థీమ్ ఏంటంటే వాటర్ ఫర్ పీస్. తర్వాత మార్చ్ 21 ఏమో వరల్డ్ ఫారెస్ట్ డే. 2024 థీమ్ ఏంటంటే ఫారెస్ట్ ఇన్నోవేషన్స్ ఫర్ ది బెటర్ సొల్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్ అన్నమాట. ఓకేనా. అదేవిధంగా వెన్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్? ఇది 1950లో మార్చి 15 అకార్డింగ్ టు మినిస్ట్రీ రిజల్యూషన్, అంటే మంత్రిమండలి తీర్మానం ప్రకారం ఏర్పాటు చేశారనమాట. ఓకే, నాటి చట్టం. దీన్ని రద్దు చేశారు మోడీ గారు. 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ వచ్చింది. ఓకే. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్ గోమతి? లక్నో. ఇది లక్నో కాదు, లక్ష్మీనగర్ అనమాట. సో ఇవన్నీ కూడా గంగా రివర్, గంగా రివర్. ఓకే. సో ఇది మాత్రం మనకి గోమతి. అలాగే ద టర్మ్ భోగి రిఫర్ టు గోల్ఫ్. భోగి అనేది చూడండి ఎన్నిసార్లు ఇస్తున్నాడు ఈ టెక్నాలజీ, ఎన్ని గేమ్స్ ఇస్తున్నాడు. ఫెయిర్వే, అలాగే బిర్ది, అప్రోచ్ బంకర్, అప్రోచ్ బంకర్, ఈగలు. అప్రోచ్ వేరు, బంకర్ వేరు. చూడండి అప్రోచ్ వేరు, బంకర్ వేరు, ఈగల్ వేరు. ఆ ఈగలు చాలాసార్లు ఇచ్చాడు, గోల్ఫ్లో వాడతారు. ఓకేనా. సో ఇదొకటి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూస్తే విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ది స్నేక్ బోట్ రేసెస్? కేరళ. దీన్ని నెహ్రూ ట్రోఫీ అంటారు, ఎందుకంటే నెహ్రూ గారు 52లో కేరళలో అల్పూజాలో స్టార్ట్ చేశారట. దీంట్లో చాలామంది చనిపోతుంటారు కదా స్నేక్ బోట్ రేసింగ్లో. ఓకేనా, అదొకటి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ వాజ్ అడ్జెడ్జెడ్ ఇండియాస్ క్లీనియస్ట్ సిటీ ఫర్ ది థర్డ్ స్ట్రైట్ ఇయర్ ఇన్ 2019? అప్పుడే కదా, ఎప్పుడు కూడా ఇండోర్. క్లీనియస్ట్ సిటీ ఇండియాలో ఇండోర్ అనమాట, దాన్ని కంటిన్యూస్ రికార్డ్ అది. ఓకే, అది. వేర్ ఈజ్ ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? డెహ్రాడూన్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? డెహ్రాడూన్లో ఉందన్నమాట. ఓకేనా. అలాగే సిస్టమ్ నేచర్ వాజ్ రిటర్న్ బై? ఇది అరిస్టాటిల్ అన్నాడు. ఇన్ ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ అని అంటారు, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అని కూడా అంటాం. బట్ హెకెల్ ఈయన ఎకాలజీ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఎకాలజీ ఎన్విరాన్మెంటల్లో వస్తుంది. జాన్ రే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ నేచురలిటీస్ అంటాం. సో ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ నేచురలిటీస్. అదేవిధంగా కార్లెస్ లిన్నియస్ ఈయన. సో ఈ సిస్టమ్ నేచర్ కార్లెస్ లిన్నియస్, సిస్టమ్ నేచర్ ద బుక్ రిటర్న్ బై కార్లెస్ లిన్నియస్ అనమాట. ఓకే. అలాగే ద లక్నో ప్యాక్ట్ ఇన్ 1916 వాజ్ మేడ్ బిట్వీన్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య ఇది లక్నో ప్యాక్ట్ జరిగిందనమాట. ఓకే. సో అవి. అలాగే అర్జున్ ఈజ్ ఎ థర్డ్ జనరేషన్ డాష్ డెవలప్డ్ బై ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ DRDO ఫర్ ది ఇండియన్ ఆర్మీ. ఇది ఒక మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్. ఇప్పుడు 96 కంప్లీట్ అయిందనమాట. ఇది 96 ప్రోగ్రామ్ అర్జున్. ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ వార్ ట్యాంక్ ఇన్ ఇండియా అర్జున్. తర్వాత చాలా వచ్చాయి, భీష్మ అని, తర్వాత T-72. ఇవన్నీ రష్యా నుంచి తీసుకున్నాం ట్యాంక్స్ అనమాట. T-72 ట్యాంక్ 72, అలాగే T-80 భీష్మ ఇవన్నీ ట్యాంక్స్ అనమాట. అర్జున్తో పాటు అదర్ ట్యాంక్స్ అనమాట, వార్ ట్యాంక్స్. ఓకే. సో ఇవి ఫ్రెండ్స్ మనకి కొన్ని క్వశ్చన్స్, మిగతావి తర్వాత చూద్దాము. ఓకేనా. సో ఫ్రెండ్స్ 6th అక్టోబర్ మనకి ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.